ప్రతిరోజు నా మార్నింగ్స్ ఇలా గాయత్రి మంత్రంతో పీస్ఫుల్గా స్టార్ట్ అవుతాయి. బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదన్నమాట. 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు అలా జపిస్తే ఎలాంటి హెల్త్ పరంగా అయినా, సక్సెస్ పరంగా అయినా మనకి చాలా మంచిది. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 14 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా కింద నేను మొత్తం నా రొటీన్ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు గురు పౌర్ణమి అన్నమాట. 4కే లేచేసాను. ఇంకా నేను కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా లేస్తే మనకి పూజ అవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసేసాను, గర్భ సంస్కార్ కూడా. నేను కొన్ని ఎక్సర్సైజెస్ అయితే డైలీ అసలు మిస్ కాకుండా చేస్తాను. మనకి ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, సో దానికోసం ఇలా చూసారు కదా, పెల్విక్ బోన్ని రిలీఫ్ చేస్తుంది. మనం పప్పు ఇలా అనేది అప్పట్లో మమ్మీ వాళ్ళు, అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు. సో అలా చేసుకొని బటర్ఫ్లైస్ చేసుకుంటే పెల్విక్ బోన్ రిలీఫ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొచ్చేసి కవ్ అండ్ క్యాట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అలా చేసామంటే ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మనకి మంత్స్ అవుతూ ఉంటే ఏంటంటే బేబీ వెయిట్ అయిపోయి మన బోన్ మొత్తం ఇలా వంగిపోతుంది, స్పైనల్ కార్డ్. దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏంటంటే రిలీఫ్ వస్తుంది. ఇంకా ఈరోజు టిఫిన్ అంటే కర్డ్ రైస్ అండ్ జ్యూస్ తాగేసాం. పక్కింటి సిస్టర్ వచ్చేసి నాకు పూరి ఇచ్చేసారు. విరాజ్కి ఇంకా అదే తిన్నాం అనమాట. దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తికి విరాజ్ తోటి మంచిగా పూజ చేయించాము ఈరోజు. అండ్ మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని మేము ఎక్కడికి వచ్చామంటే, ఇక్కడ మాకు పిరమిడ్ హౌస్ అని ఉంటుంది. పిరమిడ్ హాల్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస, అంటే మెడిటేషన్. అసలు ఏంటి మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అని చెప్పేసి ఆ మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇక్కడ గురు పౌర్ణమి రోజు అన్నదానం, అన్ని క్లాసెస్ ఇస్తూ ఉంటారు. చాలా బాగా చెప్తారు. మెయిన్ థింగ్ భగవద్గీత కూడా చెప్తారనమాట. నేను ఎప్పటి నుంచో భగవద్గీత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకంటే మంచి రోజు ఉండదు. గురు పౌర్ణమి రోజు మనం గురువుల ఆశీర్వాదం తీసుకోవడమే గురు పౌర్ణమి అన్నమాట. ఇంక ఈరోజు అయితే నేను నా గురు పౌర్ణమి రోజు నేను నా భగవద్గీత కూడా స్టార్ట్ చేసేసాను. మా విరాజ్ గడ అక్కడ అందరూ మెడిటేట్ చేస్తుంటే అల్లరి చేస్తుండడానికి కొంచెం బయటికి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చి పంపించి నేను ప్రశాంతంగా కూర్చున్నా. చూసారు కదా, వైట్ అండ్ వైట్ వేసుకొని తనే గురువులా ఉన్నాడు. తీసుకుపోయి గెస్టెడ్ పొజిషన్లో పెట్టారనమాట. క్యూట్గా ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు. మంచి భోజనం పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను దేవునికి, కృష్ణునికి మొక్కుకొని మంచిగా స్టార్ట్ చేసిన అన్నమాట భగవద్గీత. ఇంతకంటే మంచి రోజు ఉండదు. గురు పౌర్ణమి రోజు మనం ఏది స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది. మనకి గురుబలం వస్తుందన్నమాట. ఆ రోజు చంద్రబలం, గురుబలం అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైంలో ఒక పరిహారం చెప్పారు. వైట్ రైస్ ఆర్ వైట్ పోహాతో ఏదన్నా రైస్ చేసి పెడితే పిల్లలకి బుద్ధివంతులుగా ఉంటారని, అది చంద్రుడికి చూపించి తినిపించాలన్నారు. ఇంక ఇలా చేసేసి మా గురు పౌర్ణమి రోజు అయితే చాలా డెవోషనల్గా కంప్లీట్ చేశాము. మా వాడు ఎలా మొక్కుంటున్నారు చూడండి. సో